ఇన్స్పైరింగ్ లైఫ్ ఆఫ్ యాన్ ఈగల్. ఎత్తైన పర్వతాలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న సుదూర లోయలో కాలా అనే చిన్న డేగ దృఢమైన గుడ్డు నుండి పొదిగింది. ప్రపంచం విశాలంగా ఉంది మరియు హారిజాన్ అపరిమితంగా అనిపించింది. కానీ కాలా ప్రయాణం నేర్చుకోవడం సవాలు చేయడమే. అతని జీవితం పట్టుదల, స్థితిస్థాపకత మరియు ఒకరి నిజమైన సామర్థ్యాన్ని స్వీకరించే శక్తి యొక్క కథగా మారుతుందని అతనికి తెలియదు. కాల తల్లిదండ్రులు బలమైన పర్వతాలపైన ఎగురుతున్న వారి సామర్థ్యం కారణంగా ఇతర పక్షులలో గౌరవించబడ్డారు. అప్రయత్నంగా గాలిలో రెక్కలు తెగిపోవడం, అనేక ఋతువులు రావడం మరియు వెళ్లడం వారు చూశారు. కాల ఈకలు మండుతున్న బంగారంతో మచ్చలు కలిగి ఉన్నాయి. ఇది ఒకరోజు అతను బలానికి సంకేతం. అయితే ముందుగా ప్రకృతి తనకు అందించిన సాధనాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. కోడి పిల్లలాగా కాల ప్రపంచం చిన్నది. గూడు ఒక కొండపైన ఉంది. ఇది సురక్షితమైన స్వర్గధామం. ఇక్కడ ప్రమాదాలు అప్పుడప్పుడు గాలి లేదా వేటాడే జంతువుల సుదూర పిలుపు మాత్రమే. అతను తన తల్లిదండ్రులను విశాలమైన కళ్ళతో చూశాడు. వారి నైపుణ్యంతో కూడిన ఎగరడానికి ఆకర్షితులయ్యాడు. వారు తరచుగా అతనిని ప్రపంచం అన్వేషించడానికి వదిలివేశారు. అతనికి స్వతంత్రంగా ఉండమని బోధిస్తారు. కానీ గూడు వెలుపల ఉన్న ప్రపంచం భయపెట్టేది మరియు భయం తరచుగా కాలాను అడ్డుకుంది. నేనెందుకు గూడు వదిలి వెళ్ళాలి అమ్మా? ఆకాశం చాలా విశాలంగా మరియు భయానకంగా ఉంది అని కాలా ఒకసారి అడిగాడు. అతని రెక్కలు ఇంకా మృదువుగా ఉన్నాయి. భయం నిన్ను నిలదీస్తుంది కాలా అని అతని తల్లి మెల్లగా సమాధానం ఇచ్చింది. ప్రపంచం పెద్దది కావచ్చు, కానీ అది గాలిలో ఉంది. ఇక్కడ నిజంగా నిన్ను నువ్వు కనుగొంటావు. నువ్వు ఎప్పటికీ గూడు విడిచిపెట్టకపోతే నువ్వు ఎప్పటికీ ఎగరడం నేర్చుకోలేవు. కాలా తన తల్లి మాటల్లో తెలివిని అర్థం చేసుకున్నాడు. కానీ అది అతని భయాన్ని తగ్గించలేదు. గాలులు మారడం మరియు లోయ అవతల ఉన్న పర్వతాలు చాలా దూరంగా కనిపించడం చూస్తూ చాలా రోజులు గడిపాడు. ఆ మొదటి స్వారీని తీసుకోవాలనే ఆలోచన అతన్ని భయపెట్టింది. ఇంకా రెక్కలు విప్పడానికి ప్రయత్నించని అతను తన తల్లిదండ్రులు చేరుకున్న ఎత్తుకు ఎలా ఎదగగలడు? అతని తండ్రి కాలా సంకోచాన్ని గమనించి ఒక ఉదయం అతనిని సంప్రదించాడు. మొదటి స్వారీ ఎల్లప్పుడూ కష్టతరమైనదే, కానీ నీవు ఎవరు అవుతావో అది నిర్ణయిస్తుంది. ఆ మాటలతో కాలా తనలో ఏదో ఒక మెరుపు మెరిసిపోయింది. బహుశా అతని తండ్రి మాట సరైనది. అతను ఇతరులు ఎగరడం చూశాడు మరియు వారికి భయం ఉన్నప్పటికీ వారు పైకి ఎగబాకారు. తనను తాను నమ్ముకోవడానికి ఇది సమయం. ఒకరోజు సూర్యుడు ఉదయించడం ప్రారంభించినప్పుడు కాలా తన నిర్ణయం తీసుకున్నాడు. గుండె దడగా ఉన్నప్పటికీ రెక్కలు విప్పాడు. గాలి లోయ గుండా వీస్తుంది. స్వేచ్ఛ యొక్క వాగ్దానాన్ని తనతో తీసుకువెళ్తుంది. కాలా గూడు అంచున నిలబడి క్రింద ఏటవాలు కొండల వైపు చూస్తున్నాడు. ఈ క్షణమే తమ కుమారుడి భవిష్యత్తును రూపొందిస్తుందని తెలిసి అతని తల్లిదండ్రులు దూరం నుండి చూశారు. గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ కాలా కిందికి దూకాడు. ఒక క్షణం కింద పడిపోయాడు. అతను ఊహించిన దానికంటే వేగంగా మైదానం అతని పైకి దూసుకు వస్తున్నట్లుగా అనిపించింది. అతనిలో భయాందోళనలు పెరిగాయి మరియు అతను సహజంగా తన రెక్కలను విప్పాడు. కానీ అది సరిపోలేదు. గాలి చాలా మందంగా ఉంది మరియు అతను అవసరమైన ఎత్తును పొందలేకపోయాడు. అయితే శాశ్వతంగా పడిపోతాడని అతను అనుకున్నప్పుడు కాలా తన తండ్రి మాటలను గుర్తు చేసుకున్నాడు. గాలిలో నిజంగా నిన్ను నువ్వు కనుగొంటావు. కొత్త దృఢ నిశ్చయంతో కాలా తన రెక్కలను మళ్ళీ విశాలంగా విస్తరించాడు. నెమ్మదిగా అతని శరీరం పైకి లేవడం ప్రారంభించింది. అతని రెక్కలు గాలి యొక్క లయతో సమకాలీకరించబడ్డాయి. ప్రతి ఫ్లాప్ అతన్ని పైకి నెట్టివేస్తుంది. అతని ముందు ఆకాశం తెరుచుకోవడంతో నేల సుదూర జ్ఞాపకంగా మారింది. లోయ చాలా చిన్నదిగా కనిపించింది. దాని సరిహద్దులు సుదూర రూపురేఖలు తప్ప మరేమీ లేవు. అతను స్వేచ్ఛగా ఉన్నాడు. తన జీవితంలో మొదటిసారిగా కాలా ఎగరడం యొక్క థ్రిల్ను అనుభవించాడు. అతని రెక్కల క్రింద గాలి, అతని ముందు అనంతంగా విస్తరించి ఉన్న విశాలమైన ఆకాశం, ఇవన్నీ ఇప్పుడు అతనిలో ఒక భాగం. అతని రెక్కలు అతన్ని పైకి తీసుకువెళ్తున్నప్పుడు తన శరీరం యొక్క శక్తిని అనుభవించగలిగాడు మరియు ఆ క్షణంలో అతను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అతనికి తెలుసు. కాలక్రమేణా కాలా యొక్క స్వారీ బలంగా మారింది. ఎత్తైన పర్వత శ్రేణులను దాటుకుంటూ దట్టమైన అడవుల మీదుగా ఎగురుకుంటూ అతను కలలు కన్న దానికంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. అతను తన స్థితిస్థాపకతను సవాలు చేసే తుఫానులు, అతని బలాన్ని పరీక్షించే బలమైన గాలులు మరియు అతని దృష్టిని మరుగుపరిచే చీకటి మేఘాలను ఎదుర్కొన్నాడు. అతను దానిని సాధించలేడని అతను భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అతను కష్టపడిన ప్రతిసారి తన తల్లిదండ్రులు నేర్పిన పాఠాలను గుర్తు చేసుకున్నాడు. జీవితం ఎప్పుడు సులభం కాదు కాలా అని అతని తండ్రి ఒకసారి చెప్పాడు.
కానీ ప్రతి సవాలులో వృద్ధికి అవకాశం ఉంటుంది. నీవు నీ రెక్కలను విశ్వసించడం, గాలిని విశ్వసించడం మరియు నిన్ను నువ్వు విశ్వసించడం నేర్చుకోవాలి. కాల ఈ బోధనలను స్వీకరించింది. అతను తన ప్రయోజనం కోసం గాలులను ఉపయోగించి తుఫానులను నావిగేట్ చేయడం నేర్చుకున్నాడు. అతని రెక్కలు అతని అంతర్గత బలానికి చిహ్నంగా మారాయి మరియు ప్రతి స్వారీతో అతను తన సామర్థ్యాలపై మరింత నమ్మకంగా పెరిగాడు. అతను తన మార్గంలో వచ్చిన ప్రతిదాన్ని ఎదుర్కోగలడని అతనికి తెలుసు, ఎందుకంటే అతను అప్పటికే తన గొప్ప భయాన్ని జయించాడు, అదే స్వారీ భయం. ఒకరోజు అనేక కాలాల తరువాత ప్రపంచాన్ని అన్వేషించిన తర్వాత కాల అతను ఒకప్పుడు బయలుదేరడానికి భయపడిన లోయకు తిరిగి వచ్చాడు. పర్వతాలు ఇంకా ఎత్తుగా ఉన్నాయి, అయితే ఒకప్పుడు గూడు అంచున సంకోచించిన కాల ఇప్పుడు అదే యువడేగ కాదు. అతను ఆకాశానికి అధిపతి, లెక్కించదగిన శక్తి. అతను తన చిన్ననాటి గూడు అంచున మనోహరంగా దిగినప్పుడు అతని తల్లిదండ్రులు గర్వంగా చిరునవ్వుతో స్వాగతం పలికారు. మేము ఆశించినట్టు అయ్యావు కాల అని అతని తల్లి చెప్పింది. వినయపూర్వకంగా నవ్వుతూ కాల బదులిచ్చాడు, ఆకాశం అంటే భయపడాల్సిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఇది ఎదగడానికి, ఎగరడానికి మరియు మీరు ఉండాలనుకున్న ప్రతిదానిగా మారడానికి ఒక ప్రదేశం. ఒకప్పుడు ఎత్తులకు భయపడిన డేగ తనను చూసిన వారందరికీ ధైర్యం మరియు స్థితిస్థాపకతకు చిహ్నంగా మారింది. ప్రపంచం ఎంత విశాలంగా కనిపించినా మన భయాందోళనలను ఆలింగనం చేసుకోవడంలో మరియు మన పరిమితులను అధిగమించడంలోనే మనం నిజంగా ఎగరడానికి స్వేచ్ఛను కనుగొంటామని అతని ప్రయాణం గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.